హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే ఫ్రై రెసిపీ అండి, క్యాప్సికమ్ ఫ్రై. ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేయండి. రసంలోకి, పప్పుచారులోకి, సైడ్ కాంబినేషన్గా, లంచ్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. దానికోసం ముందుగా 3 ఫ్రెష్గా ఉన్న క్యాప్సికాన్ని తీసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా, లోపల విత్తనాలు అవన్నీ రిమూవ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా. మూత పెట్టామంటే మరీ సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయండి. మూత పెట్టకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి వేసుకునే కారం పొడి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పులు, 1 కప్పు ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం యాడ్ చేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారము అండ్ అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 దాకా వేసుకోవాలండి. ఇదంతా కొంచెం పలుకుగా బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనకి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఇది నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి. కారపొడి ఫ్రై ఐటమ్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు వేసుకొని. ఈలోపు మనకి క్యాప్సికమ్ కూడా మగ్గిపోయిందండి. చూడండి, మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఒక 3-4 నిమిషాల పాటు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, త్వరగా అయిపోతుంది ఈ ఫ్రై రెసిపీ. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కారం పొడి ఉంది కదా, అది 3 టేబుల్ స్పూన్ వేసుకోండి, మీ టేస్ట్కి సరిపడినంత. నేను 3 టేబుల్ స్పూన్ వేసాను. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకొని క్యాప్సికమ్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.